రిక్వెస్ట్ కూడా చేసింది. ఒక వేవర్ చేయమని చెప్పి ఒక 3 ఇయర్స్ది పవర్ అండ్ వాటర్ బిల్స్ వేవ్ చేయమన్నారు. తర్వాత ఒక 450 మంది సెక్యూరిటీ లెవెల్లో అంటే హై లెవెల్లో సిఆర్పిఎఫ్ లెవెల్లో పెట్టారు. అది చాలా కాస్ట్ మోర్ దెన్ 100 కోట్లు అవుతుంది. అది కూడా స్టేట్ గవర్నమెంట్నే చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా క్యాప్టివ్ మైన్కి అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ఆల్రెడీ దాని డిస్కషన్లో జరుగుతోంది. ఎన్ఎండిసితో కూడా డిస్కషన్ అవుతోంది. ఇప్పుడు ఆర్స్లర్ మిత్తల్కి ఏ రకంగా ప్లాన్ చేస్తున్నామో దీనికి కూడా వర్కౌట్ చేయడం జరుగుతోంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ప్యాకేజ్ మరీ ఇంకోసారి ఇట్లా ప్రాబ్లం రాకుండా ఉండే చూసుకునే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఫుల్ కోఆపరేషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. మంత్రులకి చిన్న విజ్ఞప్తి. ఇందాక సబ్జెక్ట్ వచ్చింది, రవికుమార్ గారు కాగితాలు అందలేదన్నారు. చాలా సబ్జెక్ట్స్కి సమాధానం ఏదైతే మీరు బ్రీఫ్గా అవును కాదు అని ఉందో ఆ షీటే వస్తుంది తప్ప చాలా మంత్రివర్గ శాఖల నుంచి ఆ సమాధానం డీటెయిల్డ్గా రావట్లా. కొన్నేమో సభ నడుస్తూ ఉంటే, ప్రశ్నోత్తరాల సమయం నడుస్తూ ఉంటే వస్తున్నాయి. మాకు అందిన సమాచారం అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే సభ్యులు అందకపోతే అక్కడ తీసుకోవచ్చు. కానీ మేము కూడా ఆ మంత్రివర్గ శాఖల నుంచి తొందరగా పంపించమని చెప్పి రిమైండ్ చేస్తాం. మేము రిమైండ్ చేసినా రాకపోతే ఆ సంబంధిత అధికారుల మీద సంబంధిత మంత్రులు మరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడకూడదు. ఎందుకంటే సభ్యులకి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇందులో భాగస్వాములు మీరని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కలెక్షన్లో కానీ ఇక్కడ అందరికీ అందజేయటంలో కానీ ఎటువంటి లోపం లేకుండా మా వంతు కృషి చేస్తాం. దానికి మంత్రుల సహకారం, మీకు మీ అధికారుల సహకారం ఉండవలసిన అవసరం ఉంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ప్రసాదాన్ని మొత్తం సభ్యులందరికీ అది తీసుకుని వచ్చారు. అది వారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక రేపు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు టీ సమయంలో మన శాసనసభ్యులు అందరూ, పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు కంపల్సరీగా ఆ ఫోటోషూట్కి మీరు ఉండాలి సార్. మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉంటేనే ఆ ఫోటోకి నిండుదనం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఉండాలని. మీరు వాళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నారు, ఆరోగ్యం అంతా నవ్వైనట్టుంది, చాలా ఫ్రెష్గా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇదే ఉత్సాహంతో రేపు మీరు కంపల్సరీగా ఫోటోషూట్కి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక సంతాప ప్రతిపాదన ఉంది. శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారు 1939లో జన్మించారు. ఆయన 1983లో తణుకు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. శ్రీ చిట్టూరు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతుక వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలు చిరస్మరణీయం. శాసనసభ్యునిగా పదవీకాలం ముగిశాక వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో తణుకులో తన తండ్రి గారి పేరు మీద శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ కళాశాల స్థాపించడంలో అవిశ్రాంత కృషి చేశారు. శ్రీ చిట్టూరి వెంకటేశ్వరరావు గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం.
ఓం శాంతి. ఇప్పుడు ఒక నామన్క్లేచర్ డిఫరెన్స్ ఉన్న ఆయుర్వేదానికి సంబంధించి సత్యకుమార్ గారి బిల్లు ఒకటి ఉంది. అది అయిన వెంటనే మనం టీ బ్రేక్ తీసుకుందాం. Honorable Chair, I move for leave to introduce the Andhra Pradesh Andhra Area Ayurvedic and Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు, కాదన్నవారు ఎవరూ లేరు. కావున ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. బిల్లుపై చర్చ, ఎందుకంటే నామన్క్లేచర్ చేంజే కాబట్టి పెద్ద చర్చ అవసరం లేదని సభ్యులందరూ కూడా తెలియజేశారు. ఓన్లీ నామన్క్లేచర్ చేంజే. సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం క్లుప్తంగా నేను సభ్యుల అవగాహన కోసం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో ఆయుర్వేదము, సిద్ధ, యునాని, టిబ్బీ మరియు ప్రకృతి విధానాలతో సహా ఆయుర్వేద విధానంతో కలుపుకొని మరియు హోమియోపతి వైద్య విధానంలోని వృత్తిదారుల యొక్క విద్యార్థులను క్రమబద్ధీకరించడం మరియు రిజిస్ట్రేషన్ నిబంధించుటకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ చట్టం 1956 ఆమోదించబడింది. అధ్యక్ష, దీని నిమిత్తం చట్టం ద్వారా 2 బోర్డులను ఏర్పాటు చేయడమైంది. ఒక దానిని ఆయుర్వేద బోర్డు అని, మరొక దానిని హోమియోపతి బోర్డు అని పిలుస్తారు. ప్రస్తుతం ఉన్న కార్యపద్ధతులు మరియు విధానాలన్నింటినీ పునర్వ్యవస్థీకరిస్తూ భారత ప్రభుత్వం భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ చట్టం